శ్రీరామ్. నా పేరు దోమా వెంకటేష్. నేను మెడికల్ ప్రాక్టీషనర్, ఆర్ఎంపీ డాక్టర్. నేను పరిగి మాది. నేను ఈ జిల్లా అంటే వికారాబాద్ జిల్లా సేవా ప్రముఖ రాష్ట్రీయ స్వయంసేవక సంఘంలో నేను సేవా ప్రముఖ అంటే జిల్లా మొత్తం తిరుగుతుంటా, పర్యటన చేస్తుంటా. నేను సతీష్ అన్న వల్ల అమ్మగారు రిటైర్డ్ టీచరు. వారి యొక్క గ్రామంలో ఇంటి దగ్గర ఉండి పిల్లలకు బాల సంస్కార కేంద్రం నడిపిస్తూ ఉంటుంది. అట్లా అమ్మ ద్వారా నాకు ఆ విధంగా పరిచయం అనమాట. బాల సంస్కార కేంద్రం ద్వారా అంటే సేవా కార్యక్రమాల ద్వారా. సతీష్ అన్న చాలా పెద్ద పెద్ద కార్యక్రమాలు, హిందూ ఉత్సవాలు, అమెరికాలో హిందూ ఉత్సవ సమితితోటి చాలా పెద్ద కార్యక్రమాలు చేస్తుంటారు. అన్న కూడా అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడే వాళ్ళం. అన్న కూడా ఒక 2-3 నెలల తర్వాత వస్తానని కలుద్దామని చెప్పిండు. వచ్చిన తర్వాత నెక్స్ట్ డేనే అన్నని గ్రామంలో వచ్చి కూర్చోబెట్టడం జరిగింది. కూర్చోబెట్టిన తర్వాత ఇక్కడ పరిస్థితులన్నీ చూసిన తర్వాత ఇక్కడ ఈ గ్రామం అంటే హనుమాన్ విగ్రహం గుడి లేనటువంటి గ్రామం ఏదైతే ఉందో పూటూరు మండలంలో ఇది ఒక్కటే అని తెలుసుకొని అన్న ఇక్కడ తప్పకుండా మనము హనుమాన్ గుడిని ప్రారంభం చేయాలి అనేటువంటి సంకల్పంతో అన్నను తీసుకురావడం జరిగింది. ఒక చిన్న క్లిప్ ద్వారా వీడియో తీసుకొని అమెరికాలో ఉన్నటువంటి ఎన్ఆర్ఐస్ అందరికీ కూడా చిన్న క్లిప్ ద్వారా అన్న షేర్ చేసి హనుమాన్ టెంపుల్ ప్రాజెక్ట్ అనేటటువంటి ప్రాజెక్టును చేపట్టడం జరిగింది. దాని ద్వారా అనేకమైనటువంటి నిధులు నా అకౌంట్కు రావడం జరిగింది. ఆ విధంగా నేను దగ్గరుండి నేనంటే నా అకౌంట్ రావడం వల్ల అన్ని ఎట్లాంటి ఎవరికి కూడా ఇక ఈ గ్రామస్తులకు ఎట్లాంటి అసౌకర్యం కలగకుండా నిర్మాణం చేయడం కోసము ఇక్కడ టీం అందరితో కలిసి నిర్మాణం చేపట్టడం జరిగింది. ఆ విధంగా సతీష్ అన్న పరిచయం అయ్యి సతీష్ అన్న గారు ఈ యొక్క టెంపుల్ని నిర్మాణం చేయడం కోసం పెద్ద ఎత్తున ఒక దీక్ష పూని ఈ గ్రామంలో హనుమాన్ మందిరాన్ని నిర్మాణం చేయడం కోసము సహాయ సహకారాలు అందించారు. ఇక్కడ వారే కాకుండా ఈ గ్రామస్తులు, ఈ మండలంలో ఉన్నటువంటి అనేక మంది పెద్దలు, దాతలు అందరూ కూడా ఈ టెంపుల్కి విరాళాలు ఇవ్వడం ద్వారా ఈరోజు మనం ఇక్కడ కార్యక్రమం జరుపుకుంటున్నాం. దీనికి అందరికీ కారణం రవీందర్ గారు, మహేందర్ గారు. వీరు యజ్ఞం పెట్టి ఇక్కడ ఉన్నటువంటి అందరినీ ఒక్కసారిగా హిందూ మార్గంలోకి రావడం కోసం వారి యొక్క కృషి చేశారు. రవీందర్ గారు, నేను, సతీష్ అన్న, ఈ గ్రామం ఉన్నటువంటి పెద్దవాళ్ళు, నరసింహన్న, చిన్ని కృష్ణ గారు, మా కండ కార్యవ నరసింహన్న, తర్వాత చిన్నప్ప గారు, సర్పంచ్ గారు, నరసింహులు, అంజనేయులు, కృష్ణన్న, యాదన్న, వీళ్ళందరూ కూడా ఈ గ్రామంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దల పేర్లు నాకు ఇంకా తెలియవు. వాళ్ళందరి ద్వారా ఇక్కడ నిర్మాణం చేయడం జరిగింది. జై శ్రీరామ్.